హై వ్యూవర్స్. ఎందుకో రోజా 2004 అనుకుంటా టీడీపీ టికెట్ ఇస్తే ఓడిపోయినట్టున్నారు. 2009లో ఇంకా టికెట్ ఇవ్వకపోతే సమ్మేళనం ఆమె కాంగ్రెస్ సైడ్ వెళ్దాం అనుకున్నారు. ఈలోపు వైఎస్ రాజశేఖర్ చనిపోయారు. ఆ తర్వాత ఆమె వైసీపీలోకి వచ్చారు. అప్పుడు ఆమెను పాపం రకరకాలుగా మాట్లాడింది ఐరన్ లెగ్ అని చెప్పేసి. ఆమె క్యారెక్టర్ కూడా చాలా తక్కువ చేసి మాట్లాడింది. దాంతో ఆమె ఇంటర్నల్గా ఇంకా బాగా కసి పెంచుకుంది. 2014లో మన జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ తరఫున టికెట్ ఇచ్చారు, గెలిచింది. ఐరన్ లెగ్ కాదు గోల్డెన్ లెగ్ అని ప్రూవ్ చేసుకుంటాను చూడండి అని చెప్పేసి అసెంబ్లీ సమావేశం చెలరైగిపోయింది అసలు ఆమె. అప్పుడు నేను షాక్ అయ్యి, ఇదేంటి అసెంబ్లీలో ఉండి ఈ రకంగా ఏదో చేస్తుంది ఏంటి అబ్బా అనిపించి బాధ వేసింది. కానీ ఆమె బాధని రికలెక్ట్ చేసుకుంటూ ఉన్నప్పుడు ఇంక ఇలా ఉంటారేమోలే గతంలో బాధపడ్డారని చెప్పేసి అనుకున్నాను. ఇప్పుడు మాత్రం జరుగుతున్నది చూస్తుంటే నగరంలో ఆమె చేతులారా చేసుకున్న స్వయంకృతాపరాధమో నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆమె మీద వచ్చిన ఆరోపణలు ఏంటి? ఆమె ఈ వైసీపీ అధికారానికి వచ్చిన తర్వాత డబ్బులు బాగా పోగేసుకుందని, బాగా సెటిల్మెంట్లను ఇంకేవో ఆమె మీద వచ్చిన ఆరోపణలు. ఇలా వస్తున్న మూమెంట్లో ఆమె ఎంత జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఆమె నగర నియోజకవర్గంలో మరలా గెలవాలి అంటే మొన్న 2019లో కూడా ఆమె టికెట్ అవతల కొంచెం హడావుడి చేసిన బ్యాచ్ ఉన్నారు. గెలిచిన తర్వాత కూడా ఆమె కలుపుకోకుండా ఎవరి లైఫ్ లీడ్ చేస్తున్న బ్యాచ్ ఉన్నారు. అలాంటప్పుడు ఏం చేయాలి? అందరం కలుపుకొని ఆ నగర నియోజకవర్గంలో రోజానే మరలా మనం గెలిపించాలన్న ఫీలింగ్ అందరికి వచ్చేలా చేయటం. ఆ పార్టీలో ఎవరైతే అసమ్మతి వాళ్ళు ఉన్నారో వారందరూ కలుపుకొని లేలే రోజా గారు మీరే మరలా నించోండి మేమే గెలిపిస్తాను అని అంటాం. ఆ వీళ్ళు ఆమె తెచ్చుకోవాలి. కానీ చివరికి ఏ రకంగా అయిందంటే ఇప్పుడు ఆమెకి ఇంతవరకు ఇంకా టికెట్ డిక్లేర్ చేయలే. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు గాను ఎవరెవరు ఇన్ఛార్జీలు నియమిస్తూ ఉన్నారు. దాని అర్థం ఏంటంటే వాళ్ళకి టికెట్ త్వరలే. అలా ఈ రోజాకి సంబంధించి ఆమె మంత్రిగా ఉన్నా కానీ ఆ పర్యాటక శాఖ మంత్రి ఉన్నటువంటి ఆమె డిపార్ట్మెంట్లో ఏం డెవలప్మెంట్స్ ఉన్నాయి ఏంటంటే నాకు తెలిసి చెప్పింది అక్కడ నేను చూడలే. కానీ పవన్ కళ్యాణ్ తిడటానికో, లోకేష్ని విమర్శించడానికో, చంద్రబాబు అనటానికో ఆ ముందుకు వస్తూ ఉండేది. బహుశా ఆమె శాఖ అదేనేమో అని అనుకున్నా చాలా సందర్భాల్లో అయితే. సరే ఇప్పుడు లేటెస్ట్గా ఏంటి? ఆమె పుత్తూరు మున్సిపల్ చైర్పర్సన్ పదవి ఇస్తానని చెప్పేసి భువనేశ్వర్ అని చెప్పేసి ఆ పుత్తూరు మున్సిపాలిటీలో 17వ వార్డుకి సంబంధించి కౌన్సిలర్ ఎవరైతే ఉన్నారో ఆమె వద్ద నుంచి డబ్బు తీసుకుందని, తీరా మున్సిపల్ ఎన్నికలు అయిపోయి 3 సంవత్సరాలు అవుతున్న ఇంతవరకు ఆమెని ఎవరికైతే మాట ఇచ్చారో ఆమె మాత్రం మున్సిపల్ చైర్పర్సన్ పదవిలో కూర్చోబెడతలేదని ఆమె మీడియా ముందుకు వచ్చింది. వచ్చి ఏం చెప్తుంది? అయ్యా నన్ను ఏ గుడికి రమ్మంటారు చెప్పండి, నేను గుడికి వస్తాను. ప్రమాణం ఎక్కడ చేయమంటారు చెప్పండి, నేను ప్రమాణం చేస్తాను. రోజా నాకు చైర్పర్సన్ పదవి ఇస్తానని హామీ ఇచ్చింది లేదో ఆమెను అడగండి. నా దగ్గర 70 లక్షలు అడిగారో లేదో వాళ్ళని అడగండి. నేను 3 దఫాలుగా 40 లక్షల రూపాయలని ఆమె అన్నదమ్ముడైనటువంటి కుమారస్వామి రెడ్డికి వాళ్ళ దగ్గర ఉండే క్యాండిడేట్ సత్యాకి ఇచ్చారో లేదో వాళ్ళని అడగండి. తీరా నా డబ్బులు నాకు ఇవ్వండి చైర్పర్సన్ పదవి ఇవ్వలేదు కానీ అంటే 29 లక్షలు ఎంతో ఒప్పందం కుదుర్చుకొని ఇస్తానని చెప్పేసి అందులో చివరికి మరలా ఎంత ఇచ్చారంటే 29 లక్షలు ఇస్తామని చెప్పేసి అందులో 13 లక్షలు మాత్రమే ఇచ్చారో లేదో వాళ్ళని అడగండి. నేను చెప్తున్న ప్రతి మాట గుడిలో నా పిల్లల మీద ఒట్టేసి ఆ దేవుడి సాక్షిని ప్రమాణం చేసి చెప్తా, నేను అన్ని నిజాలే చెప్తున్నా అని చెప్పేసి. నేను చెప్పినది అబద్ధం అని రోజా ఆమె బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్పనట్టు చాలు, నేను బహిరంగ క్షమాపణ చెప్తా, చంపలేసుకుంటా అని అంది. అప్పుడు మున్సిపల్ ఇప్పుడు చైర్మన్గా ఉంది ఎవరు? హరి. అతను చేయమంటాడు, ఈమె కావాలని ఇదంతా చేస్తుంది, రోజాని ఇరికిద్దామని, ఆమె పరువు తీద్దామని,
ఈమెకు అసలు ఎవరు హామీ ఇచ్చారు? అదే ఈమె గెలిచింది ఎక్కడైతే ఉన్నదో అది జనరల్ కేటగిరీ. సో ఈమె మరల ఏకగ్రీవంగా గెలిచింది. ఈమె ఎవరు? భువనేశ్వరి, వార్డు కౌన్సిలర్గా. పార్టీ సపోర్ట్ ఉంది ఆమెకి, అంత మాత్రాన నేను చైర్పర్సన్ అవుతానని చెప్పేసి ఆమె ఎట్లా అనుకుంటుంది అండ్ ఎవరు ఆమె హామీలు ఇస్తారు, అదంతా అయ్యేది కదా, అంతా అబద్ధం చెప్తుంది అన్నాడు. మరల భువనేశ్వరి ఒకటే అంది, నేను కట్టుబడిన నా మాటకి. నాకు వాళ్ళు హామీ ఇచ్చి నా దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారో లేదో దేవుడిని ప్రమాణం చేసి చెప్పనండి తీసుకోలేదని చెప్పి నేను క్షమాపణ చెప్తా అంటాను. తర్వాత ఈ మున్సిపల్ చైర్మన్ అన్నాడు కదా, ఇప్పుడు ఆయన నేనేదో టీడీపీ వాళ్ళతో కలిసాను అంటున్నాడు కదా, దానికి ప్రూఫ్లు చూపెట్టమన్నాడు చాలు. నేను ఎవరితో కలిసాను అండ్ నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నా లేదన్నప్పుడు రాజకీయంగా నేను ఏ రకంగా రోజైనా ఇబ్బంది పెడుతున్నానని చెప్పేసి వీళ్ళు అంటున్నారో ప్రూఫ్లు చూపెట్టమన్నాడు చాలు. ఏ ఒక్క ప్రూఫ్ వాళ్ళు చూపెట్టినా నేను టీడీపీ వాళ్ళతో కలిసి ఇదిగో రోజా మీద నిందలు వేస్తా అని చెప్పేసి వాళ్ళు ఒక ప్రూఫ్ చూపెట్టినా నేను క్షమాపణ చెప్తాను. నేను ఒకటే అడుగుతున్నా, నా దగ్గర రోజా డబ్బులు తీసుకుందా లేదా? నన్ను మున్సిపల్ చైర్పర్సన్ చేస్తున్నా అన్నారా లేదా? నన్ను కాళ్ళు అరిగేలా తిప్పించుకున్నారా లేదా? నా డబ్బులు చివరికి మరలా తిరిగి ఇవ్వడానికి ఎన్ని ఇబ్బందులు పెట్టారు వాళ్ళు, ఇవన్నీ కూడా నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి. ఇవన్నీ అబద్ధమని ఒక్క మాట దేవుడి ముందు కాణిపాకం వస్తా, వినాయక స్వామి దగ్గరికి వస్తా, ఆ గుడిలో ప్రమాణం చేయమని చాలు. లేదు వాళ్ళ పిల్లల మీద ప్రమాణం చేస్తా చేయమని చాలు. నేను బహిరంగ క్షమాపణ చెప్తా అని చెప్పేసి ఏమంటాను. సో ఒక మహిళ అయి ఉండి అధికార పార్టీలో కౌన్సిలర్గా ఉంటూ ఒక అధికార పార్టీలో ఎమ్మెల్యేగా మంత్రి ఉన్న రోజా మీద ఈ రేంజ్లో ఆమె మాట్లాడుతుంది అంటే ఈమె దగ్గర మరి ఎన్ని వ్యాలిడ్ ప్రూఫ్లు ఉన్నట్టు? అన్నిటి రెడీ అంటుంది. దేనికన్నా నేను రెడీ, నా దగ్గర అన్ని ప్రూఫ్లు ఉన్నాయి అంటుంది. ఒకవేళ నిజంగా ఈమె దగ్గర ప్రూఫ్లు ఉన్నా రోజా మీద ఆమె అంత డైరెక్ట్గా అంటుంది ఈరోజు అంటే, సో ఇండైరెక్ట్ నాకు అనిపిస్తుంది ఏంటి, రోజాకి ఈసారి టికెట్ రానివ్వకూడదు అని ఎవరో గట్టిగా డిసైడ్ అయ్యారు. అది మొత్తానికి ఎవరో పెద్దానికి చెప్పారు. ఆ పెద్దాన్ని నేను చూసుకుంటే మీరు ముందుకు దూసుకుపోయి అని చెప్పినట్టు నాకు అనిపిస్తూ ఉంది. సో వేరే పార్టీలో కాదు, వీళ్ళ పార్టీలోనే ఇదంతా జరుగుతుందని నాకు అనిపిస్తుంది. సో ఫైనల్ ఇంకేం చేయాలి, రోజాకి ఈసారి టికెట్ రాకుండా చేయాలి. ఇక ఆ తర్వాత గవర్నమెంట్ ఎటు ఇప్పుడు రాదు, వచ్చేది వేరే గవర్నమెంట్ అంటున్నారు. ఇంకేమైంది కష్టం. ఇంకా అప్పుడు రాజకీయం కూడా ఇంకేమీ లేనట్టు కదా ఆమె దగ్గర. ఇంక అప్పుడు ఏం చేస్తుంది, ఎవరో పోస్ట్ మరి సరదాగా పెట్టారో లేదా నిజం నాకు అర్థం కాలేదు, డిఎంకే పార్టీలో జాయిన్ అవ్వబోతుంది, ఆల్రెడీ స్టాలిన్ని కలిసింది, రేపు ఎన్నిక ఎప్పుడు వచ్చి నాకు టికెట్ ఇస్తామని అంటున్నారు. ఎందుకంటే ఈమె తమిళనాడులో బోల్డెన్ సినిమాలు చేసింది అండ్ మరి ఆమె భర్త వచ్చేసి తమిళ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఏదో సమ్ మెంబర్గానే ప్రెసిడెంట్గానే ఉన్నాడు. ఓకే, అండ్ మొన్నటిగా మన కూడా ఈమె మీద ఎవరో టీడీపీ లేదు అంటే సపోర్ట్ వచ్చింది ఈ తమిళ వాళ్ళే వచ్చున్నారు, ఖుష్బు, మీనా, మరి కొంతమంది రాధికేలా. సో ఈమెకు బాగానే తమిళంలో మంచి గుర్తింపు ఉంది. ఇక ఆడ కనుక వెళ్ళిందనుకో ఏదో ఒక పదవి ఇస్తారు ఆమెకి, హ్యాపీగా లైఫ్ లీడ్ చేసుకోవచ్చు ఆమె. ఒకవేళ సీట్ ఇవ్వకపోయినా ఏదో ఒక నామినేటెడ్ పోస్ట్ అని ఇస్తారు, ఇంకేం కావాలి ఆమెకి. ఏపీలో కనుక ఉందనుకో రేపు గవర్నమెంట్ మారిన తర్వాత ఆమె చుక్కలు చూపెడతారు ఇక్కడ ఉన్న వాళ్ళు. సో అదేదో రాష్ట్రం వదిలిపెట్టి వెళ్ళిపోతే ప్రశాంతంగా ఉండొచ్చని ఆమె అనుకుంటుంది. ఇప్పుడు జగన్ సీట్ ఇవ్వకపోతే సీట్ ఎవరు, అందుకే ఇవన్నీ బయటకు వస్తున్నాయి. సీట్ ఇవ్వకుండా ఉండటం కోసం ఇదిగో వీళ్ళంతా బయటకు వస్తున్నారు. సో రోజా కూడా ఇంక ఏం చేయలేని పరిస్థితి, సైలెంట్గా ఉంటుంది. ఎన్నికలు అయిన తర్వాత గవర్నమెంట్ కనుక వస్తే మరలా జగన్ గవర్నమెంట్ వస్తే మేబీ అప్పుడు ఆమె దాన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు నామినేటెడ్ పోస్ట్. ఒకవేళ రాలేదనుకో సైలెంట్గా పక్క రాష్ట్రం వెళ్ళిపోయి అక్కడ డిఎంకే పార్టీలో జాయిన్ అయిపోతుందని చెప్పేసి మరి కొంతమంది అంటున్నారు. బట్ ఫైనల్లీ నేను స్టార్టింగ్ చెప్పింది ఇప్పుడు కూడా చెప్తున్నా, రోజా గారి విషయంలో నాకు ఎన్నో సందర్భాల్లో ఎన్నో రకాలుగా చాలా విషయాల్లో ఆమెకు సంబంధించి ఎన్ని నెగిటివ్గా బయటకు వస్తూ ఉన్నా, ఎంతమంది రకాలు మాట్లాడుతున్నా, ఎక్కడో చిన్న కన్సర్న్ అనమాట. లేదు ఈమె ఎన్నో అవమానాలు భరించింది, ఎన్నో బాధలు పడింది, అన్నీ ఓవర్కమ్ చేసి ఈరోజు ఈ పొజిషన్కి వచ్చింది, ఈమె బాగుండాలనిపిస్తూ ఉండేది నాకు. సరే నా అభిమానం అది, మీ అభిమానం మీది. సో ఫైనల్లీ పాపం ఇప్పుడు మాత్రం ఈ నగర టికెట్ విషయంలో కానీ, ఆ పుత్తూరు మున్సిపల్ చైర్పర్సన్ పదవి ఇప్పిస్తానని చెప్పేసి ఆ భువనేశ్వర్ అందరూ డబ్బులు తీసుకునే విషయం కానీ, ఇది అటు ఇటు చేసి మొత్తంగా కూడా పాపం రోజా పొలిటికల్ కెరీర్కే మన తెలుగు రాష్ట్రంలో అతి పెద్ద దెబ్బ అయిందని నాకైతే అనిపిస్తూ ఉంది. అయితే పెద్ద స్కెచ్చే గీసారు ఎవరో, లేదన్నప్పుడు అనుకోకుండా ఈ భువనేశ్వర్ ఆమె బయటకు వచ్చి ఈ రకం చేసి ఉండాలి.